జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా కూడా ఆయన మీద దాడులు జరుగుతాయి. ఒక పులివెందులైనా కాదు, ఏ ప్రాంతంలో పోయినా దాడులు జరుగుతాయన్న విషయం ఆయనకు తెలుసు. ఆ తర్వాత మరుసటి రోజు బెంగళూరుకు పోయినా కూడా అక్కడ కూడా వచ్చేసి దాడులు చేసినారని మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు తప్పితే రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ 5 సంవత్సరాలు ఎంత నష్టపోయిందో దాని రెఫరెండమే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా కూడా ఆయన మీద దాడులు జరుగుతాయి. ఒక పులివెందులైనా కాదు, ఏ ప్రాంతంలో పోయినా దాడులు జరుగుతాయన్న విషయం ఆయనకు తెలుసు. ఆ తర్వాత మరుసటి రోజు బెంగళూరుకు పోయినా కూడా అక్కడ కూడా వచ్చేసి దాడులు చేసినారని మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు తప్పితే రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ 5 సంవత్సరాలు ఎంత నష్టపోయిందో దాని రెఫరెండమే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా కూడా ఆయన మీద దాడులు జరుగుతాయి. ఒక పులివెందులైనా కాదు, ఏ ప్రాంతంలో పోయినా దాడులు జరుగుతాయన్న విషయం ఆయనకు తెలుసు. ఆ తర్వాత మరుసటి రోజు బెంగళూరుకు పోయినా కూడా అక్కడ కూడా వచ్చేసి దాడులు చేసినారని మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు తప్పితే రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ 5 సంవత్సరాలు ఎంత నష్టపోయిందో దాని రెఫరెండమే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా కూడా ఆయన మీద దాడులు జరుగుతాయి. ఒక పులివెందులైనా కాదు, ఏ ప్రాంతంలో పోయినా దాడులు జరుగుతాయన్న విషయం ఆయనకు తెలుసు. ఆ తర్వాత మరుసటి రోజు బెంగళూరుకు పోయినా కూడా అక్కడ కూడా వచ్చేసి దాడులు చేసినారని మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు తప్పితే రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ 5 సంవత్సరాలు ఎంత నష్టపోయిందో దాని రెఫరెండమే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 11 సీట్లు.